Hello everyone, Nenu Mi Yamini back with another video. So many of you has requested me to give the description in English as well. So today onwards, whenever I capture the videos, I will give the commentary both in English and Telugu languages. Okay. So today I'm here to introduce you a Singapore delicacy. It's a dessert, and the name of this dessert is Tutu Kueh. So Singapore originated sweet anamata idi. Din peru Tutu Kueh. ఇది చాలా హెల్దీ స్వీట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ డీప్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్ ఆర్ ఇట్ డజంట్ కంటైన్ ఎనీ షుగర్ సిరప్. సో షుగర్ సిరప్ వేయలేదు, అలానే నూనెలో వేయించకపోవడం వల్ల ఇది చాలా హెల్దీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ స్టీమ్డ్. సో స్టీమ్డ్ డెజర్ట్స్ మనకి చాలా రేర్గా కనిపిస్తాయి, రైట్? సో ఇన్ ఏషియన్ కంట్రీస్ దేర్ ఆర్ హెల్దీ డెజర్ట్స్ టు విచ్ డజంట్ కంటైన్ heavy sugar, and it contains actually jaggery or palm sugar with less calories. So this is one of those desserts. So this dessert is originated in Singapore, but we can find this in Malaysia, Singapore and Thailand too. So ఈ 3 countries లో ఈ dessert అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే పైన ఉండే లేయర్, మనం నార్మల్గా ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేస్తామో దీన్ని అలానే ప్రిపేర్ చేస్తారు. అండ్ మనం వినాయక చవితికి కుడుములు చేస్తాం కదా, లోపల స్టఫింగ్ పెట్టి కోకోనట్తో పైన బియ్యం పిండి లేయర్ పెట్టి దాన్ని ఉడికిస్తాం బేసికలీ. ఇది కూడా అలానే ప్రిపేర్ చేస్తారనమాట. సో ద టాప్ లేయర్ ఈస్ ఫైన్లీ పౌడర్డ్ రైస్ ఫ్లవర్ అండ్ ద స్టఫింగ్ ఈస్ పీనట్ పౌడర్ ఆర్ it has gula melaka, it has nutella, it has chocolate, it has different flavors, and also they make it plain ones just with the rice flour, and it is steamed just the way we steam the idlis. So it is cooked the same way. So ఇది చాలా వెరైటీస్ లో ఉంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ ద స్టఫింగ్. లోపల స్టఫింగ్ మనం ఎలా అయితే కోకోనట్ ఇందాక చెప్పాను కదా, సో కోకోనట్ స్టఫింగ్ ఉంటుంది బెల్లంతో కలిపి, ఆర్ దే హ్యావ్ నటెల్లా ఫ్లేవర్, దే హ్యావ్ ద ప్లెయిన్ వన్స్, అండ్ అలానే గులా మెలాకా ఉంటుంది, చాక్లెట్ ఉంటుంది. లోపల స్టఫింగ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. దానివల్ల డిఫరెంట్ వెరైటీస్ అనేది దీనిలో అవైలబుల్ ఉంటాయి. అండ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ డెజర్ట్ ఈస్ ఇట్ ఈస్ $4 for 5 pieces. సో 5 పీసెస్ని $4 అంటే ఆల్మోస్ట్ 200+ ఇండియన్ రూపీస్ అనమాట. సో ఆ ప్రైస్కి ఇది అవైలబుల్ ఉంటుంది, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. And it is served hot. So they'll cook it in front of you and they serve it hot. Like intaku mundu nenu video lo I showed you on day. So it is readily available. We can just go and buy it. But ee dessert vachesariki ఇది మన ముందే వేడిగా తయారు చేసి మనకి ఇస్తారనమాట. సో it is served hot and it is very tasty if it is eaten hot. With no more delay, ఇప్పుడు నేను మీకు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారనేది నేను స్టోర్లో వీడియో తీసాను, అది మీకు చూపించేస్తాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షో ద వీడియో హౌ ఇట్ ఈస్ బీయింగ్ కుక్డ్ విచ్ ఐ క్యాప్చర్డ్ at the store. And here goes the preparation. Fill half of the mold with powdered roasted rice flour and then top with filling. So here it is Nutella filling. There are different flavors as I mentioned earlier, and then cover it up with more flour. And they'll place a small muslin cloth and turn it over for a perfect shape. See, this is how it is. And they'll put it in a steamer rack, close the lid, and they'll steam it for 7 minutes on medium heat. So idi process, they just be steamed the same way we do modak for Ganesh Chaturthi, but we use batter instead of powder. సో ఆ మౌల్డ్ని ఫస్ట్ పౌడర్తో ఫిల్ చేశారు, తర్వాత ఇందాక నటెల్లా చూసాం, ఇది పీనట్ పౌడర్. ఇలా ఫిల్ చేసి మళ్ళీ పైన ఫ్లవర్ వేసేసి ఒక క్లాత్ని యూస్ చేస్తారనమాట షేప్ కరెక్ట్గా రావడానికి. దాన్ని ఇలా తిప్పితే కరెక్ట్గా షేప్లోకి వచ్చేస్తుంది. అది స్టీమర్ ర్యాక్, దానిపైన లిడ్ క్లోజ్ చేస్తే అది కుక్ అయిపోతుంది అనమాట. సో మీన్ టైమ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద స్టోర్. సో ఇదనమాట స్టోర్. దే హ్యావ్ వేరియస్ స్నాక్స్ అవైలబుల్, వీ కెన్ సీ దెమ్. సో చాలా నాన్ వెజిటేరియన్ స్నాక్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ వెరీ ఫెమిలియర్ విత్ దెమ్, నాకు వాటి పేర్లు తెలీదు, బట్ కర్రీ పఫ్ కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ డెజర్ట్స్. యూ కెన్ సీ స్వీట్ పొటాటో బాల్స్, అండే, క్రీమ్ బన్స్, టార్ట్స్, ప్యాన్ కేక్స్. అండ్ దిస్ స్టోర్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ప్యాన్ కేక్స్ అండ్ క్రీప్స్. వాళ్ళు చాలా ఫ్లేవర్స్లో చేస్తారనమాట. దే మేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ సర్వ్ దెమ్ హాట్. సో ఇది బుగీ స్ట్రీట్లో ఉంది ఈ స్టోర్. ఎప్పుడైనా సింగపూర్ విజిట్ చేసినప్పుడు ఇక్కడికి రండి. సో నౌ our dessert is steamed very well. So they'll remove it from the steamer rack and pack it very well in a box. So the leaf which they are using, to stick it to the dessert, that is known as pandan leaf. So
సో అది ఇలా స్టిక్ చేసి పెట్టడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇట్ గివ్స్ అ వెరీ నైస్ ఫ్లేవర్ వెన్ ఇట్ ఈస్ ప్యాక్డ్ ఇన్ ద బాక్స్. విల్ కీప్ ఇట్ aside until it turns down cool, right? So meantime the leaf will give a very nice flavor to the dessert. So ila neat ga box lo pack chesesi istaru. సో యూ హ్యావ్ సీన్ ద ప్రిపరేషన్ నౌ. అది ఎలా ప్రిపేర్ చేస్తారనేది వీడియోలో చూసేసారు కదా. ఇప్పుడు నేను మీకు అది ఓపెన్ చేసి అసలు అది చూడటానికి ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ దిస్ డెజర్ట్ అండ్ ఆల్సో ఐ విల్ జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ షో యూ హౌ ద స్టఫింగ్ లుక్స్ లైక్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ప్యాక్డ్ ఇన్ అ బాక్స్ అండ్ ఇట్స్ స్టిల్ హాట్. ఇంకా వేడిగానే ఉంది, నేను ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో ఇట్స్ అ స్టీమ్డ్ వన్. నేను చెప్పాను కదా మనం వినాయక చవితికి చేసే కుడుముల్లాగా కనిపిస్తాయని. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. వెన్ వీ ఓపెన్ దిస్ వీ కెన్ సీ ద స్టఫింగ్. ఐ విల్ షో యూ. ఐ బాట్ 4 flavors. ఐ హ్యావ్ నటెల్లా, గులామిలాకా, పీనట్ అండ్ కోకోనట్. సో నేను ఓపెన్ చేస్తే మీకు స్టఫింగ్ కనిపిస్తుంది. వెన్ ఐ ఓపెన్ యూ కెన్ సీ ద స్టఫింగ్ వాట్ ఇట్ ఈస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ ఇట్ విత్ దిస్. ఓకే, this is peanut powder. You can see, so this is peanut powder. It doesn't contain heavy sugar as I mentioned earlier. చాలా తక్కువ బెల్లం వేసి చేస్తారనమాట. సో ఈ పైనదంతా దిస్ ఇస్ రైస్ ఫ్లవర్. ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ రైస్ కేక్, రైస్ స్నాక్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్. సో కింద ఇలా ఆకు పెడతారు. సో వన్స్ ఇట్ ఈస్ స్టీమ్ దే విల్ అటాచ్ ఇట్ టు దిస్ లీఫ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. And let me open another flavor one. I think this is different. Yeah, this is coconut. When you open it, see, grated coconut. You can see the grated coconut here, right? So ఇది కొబ్బరి తురుము బెల్లంలో కలిపేసి. ఓకే, సో ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. I told you, right, I bought 4 flavors. So these are another flavors అన్నమాట. The remaining ones, this is గులామిలాకా. నేను ఇంతకు ముందు ఆండే చెప్పేటప్పుడు ఐ డిస్క్రైబ్డ్ యూ వాట్ ఈస్ గులామిలాకా. ఇట్స్ పామ్ షుగర్. సో ద స్టఫింగ్ హియర్ ఈజ్ గులామిలాకా. సో ఇది ఓపెన్ చేస్తే ఇట్ విల్ కమ్ అవుట్. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది కాబట్టి సో బయటకు సిరప్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఇదంతా పామ్ షుగర్ అనమాట. దిస్ ఇస్ వెరీ షుగరీ. అన్నిటికంటే ఇది కొంచెం షుగర్గా ఉంటుంది. అండ్ ఐ బాట్ 1 more flavor. ఇది నటెల్లా. చాక్లెటీ ఉంటుంది ఇది. సి, ఇట్స్ నటెల్లా. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లేవర్స్ మై ఫేవరెట్ ఈస్ గులామిలాకా. నేను ఇంతకు ముందు ఆండే వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు ఆ పామ్ షుగర్ అనేది చాలా ఇష్టం. ఐ టేస్ట్ దిస్. ఇట్స్ స్టిల్ హాట్. నేను చెప్పాను కదా వేడిగా ఇస్తారని, నేను ఎప్పుడే తీసుకొచ్చాను ఇంటికి. సో ఇట్ ఈస్ స్టిల్ హాట్. వెరీ టేస్టీ. యా, సో పైనది కొంచెం చప్పగా ఉంటుంది, టేస్ట్లెస్. అండ్ ఇన్సైడ్ స్టఫింగ్ ఇస్ వెరీ షుగరీ. సో ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ డెజర్ట్. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ద అదర్ ఫ్లేవర్స్ too. Meantime, thanks for watching the video. Hope you all like this. And please do like, share, comment and subscribe to my channel. See you soon. Bye bye.